తలరాతను మార్చుకోవటానికి వీలుంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా. మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి చాలామందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. అసలు ఫస్ట్గా మన తలరాతని ఎలా మార్చుకోవాలంటే ముందు మన అలవాట్లు మార్చుకోవాలి, అలాగే మన ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఏం జరిగినా మన మంచికే జరిగింది అనుకోవాలి. ఇంకా అంతటికంటే ఎక్కువ కదా దేవుడిపై నమ్మకం ఉండాలి. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేనని బ్రహ్మదేవుడు ఒకసారి చెప్పాడనమాట. మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు. అంటే దేవుణ్ణి పూజించడం, నిత్యం స్మరణ చేయటం, ఉపవాసాలు చేయటం అని రాశాడంట. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడండి. విభుముఖుడు అనమాట. విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. అయితే ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. అంటే 100 ఏళ్ళు 50 ఏళ్ళు బతికేవాడు 128 ఏళ్ళు ఆయువుతో ఉన్న బతికాడండి. 128 ఏళ్ళ ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టు పట్టి దుశ్శాసనుడితో ఈడ్చడం వలన చేసిన పాపానికి 60 ఏట చనిపోయాడు. జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు. మనసులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు. భగవన్నామ స్మరణ చాలా గొప్పది. నిత్యం చేస్తూ ఉండండి. మీ జీవితంలో చాలా మీరే మంచి జరగటం చూస్తారు. మీ లైఫ్ టర్న్ అవే పాయింట్ అది. ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం, విష్ణుమూర్తి ధరించిన రక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ, నువ్వు ఎప్పుడు కిందే ఉంటావు, నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తాను, నన్ను చూడు, నేను ఎప్పుడు పైనే ఉంటానని అంటూ కించపరిచింది. యోగ నిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షణలతో అంటే మన చెప్పులతో, పాదకలారా చింతించకండి, రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి 14 ఏళ్ళు రాజ్యపాలన చేయిస్తాను, కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అన్నాడు. అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదకులు తెచ్చి సింహాసనంపై ఉంచాడు. భరతుడు ఆ పాదకులను నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది. ఎవరిని చిన్న చూపు చూడకూడదు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.